హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు చూపించబోయే డిష్ ఏంటంటే చిక్కుడుకాయ ఫ్రై అండి. ఫ్రెండ్స్, ఇది మనకి పప్పుచారులో కానీ రసంలో కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఫ్రెండ్స్, నేను ముందుగానే 1/2 కిలో వరకు చిక్కుడుకాయలను తీసుకొని వాటిని శుభ్రంగా స్లైడ్స్ తీసేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు నేను ఉడకబెట్టుకున్నానండి. ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, మనకి చిక్కుడుకాయ అనేది ఈ విధంగా మెత్తగా ఉడికిపోవాలండి. గింజలు కూడా వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్, చాలా బాగుంటుందండి. మనకి చిక్కుడుకాయ ఫ్రై కావాల్సిన పదార్థాలు ఫ్రెండ్స్, మీడియం సైజ్ ఆనియన్స్ని 2 తీసుకొని ఇలాగా చిన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక పచ్చిమిర్చి, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు, 4 వెల్లుల్లి రెమ్మల్ని పైన పొట్టు వలు చేసుకొని దంచుకొని పెట్టుకున్నాను. అలాగే 1 ఎండుమిర్చి అండి. ఫ్రెండ్స్, నేను స్పైసెస్ అనేది ఎక్కువ యూజ్ చేయట్లేదు, మనకి కొంచెం కారం తక్కువగానే తింటామండి, అందుకని నేను ఎక్కువ కారం అనేది పచ్చిమిర్చి తక్కువ వేసాను, అలాగే ఎండుమిర్చి కూడా తక్కువ వేసాను. ఇప్పుడు చిక్కుడుకాయ ఫ్రైని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఫ్రై కోసం నేను ముందుగా స్టవ్ ఆన్ చేసేసి ఒక కడాయి పెట్టేశానండి. అందులోకి ఆయిల్ వేస్తున్నాను. ఫ్రెండ్స్, ఒక 2-3 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఫ్రెండ్స్, ఆయిల్ వేడైందండి. దీంట్లోకి ముందుగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెమ్మలు వేసుకోవాలి. ఫ్రెండ్స్, వెల్లుల్లి కొంచెం వేగిన తర్వాత మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఆవాలు కూడా వేసేసుకున్నామండి. కొంచెం ఇవి ఫ్రై అయిన తర్వాత మనం మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. ఫ్రెండ్స్, నేను నువ్వుల నూనె యూజ్ చేస్తున్నానండి, అందుకని ఇలాగ తాలింపు వేయగానే నొరగొస్తుంది. మీరు సన్ఫ్లవర్ ఆయిల్ అయినా వేసుకోవచ్చు, వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. నువ్వుల నూనె అయితే ఇలాగ నొరగొస్తుందండి తాలింపు వేసిన వెంటనే. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసేసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు పచ్చిమిర్చి అలాగే ఉల్లిపాయలు కూడా వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, ఇది ఒక 2 మినిట్స్ మనకి వేగాలండి. వేగిన తర్వాత చిక్కుడుకాయలు యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఆనియన్స్ కొంచెం ఇలాగా ఫ్రై అవుతున్నప్పుడు మనం 1 అర స్పూన్ దాకా పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చిక్కుడుకాయలు కూడా వేసేసుకుందామండి. ఫ్రెండ్స్, చాలా సింపుల్గా అయిపోతుందండి, చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్రెండ్స్, చిక్కుడుకాయలు వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత వేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అనేది బాగా మగ్గాలండి. ఫ్రెండ్స్, చూడండి, ఈ విధంగా 2 మినిట్స్ మగ్గిన తర్వాత ఒకసారి బాగా కలుపుకున్నామండి. మనం చిక్కుడుకాయలు ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇంకా 1 స్పూన్ దాకా సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. ఇదైతే కరెక్ట్గా సరిపోతుందండి. మీరు ఒకవేళ ట్రై చేస్తే కనుక చూసుకొని వేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు సాల్ట్ వేసాం కదా, ఇంకొకసారి మూత వేసేసుకొని ఒక 2 మినిట్స్ మగ్గించుకున్నామండి. ఫ్రెండ్స్, చూడండి, ఫైనల్గా చిక్కుడుకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి. నేను ఒక సర్వింగ్ బౌల్లో తీసేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, చిక్కుడుకాయ ఫ్రైని సర్వింగ్ బౌల్లో తీసేసానండి. నేను చేసిన చిక్కుడుకాయ ఫ్రై కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఫ్రెండ్స్, ఈ చిక్కుడుకాయ ఫ్రై బాలింతరాలు కూడా వేసుకోవచ్చండి, ఏం పర్వాలేదు. మీకు వద్దనుకుంటే గింజలు తీసేసి వాళ్ళకి పైన ఈ చిక్కుడుకాయ తొక్కలు లాంటివి వేసి పెట్టచ్చండి. నిజంగా చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.